హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ముద్దపప్పు ఆవకాయ అన్నం. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామా? నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం దూరగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగంగానే ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇందులో కొంచెం ఇంగువని వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగంగానే మనము ఆవకాయ పచ్చడిని వేసుకోవాలి. ఆవకాయ పచ్చడిని వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత నేను ముందుగానే ముద్దపప్పు వండేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆ ముద్దపప్పుని దీనిలో వేసుకొని కలుపుకున్నాను. ఇది మనం చేసేటప్పుడు మీడియం లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు రైస్ దాంట్లో వేసేసి కలిపేసుకోవడమే. ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ అయిపోయింది. లాస్ట్గా నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, ముద్దపప్పు ఆవకాయ అన్నం వెరైటీగా ఎంత బాగుందో. చూడ్డానికే కాదండి, తినటానికి కూడా టేస్ట్ సూపర్ ఉందంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేస్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.